Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి గారు, అలాగే గ్రూప్స్ ర్యాంకర్ మెంటర్ శివకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి గ్రూప్స్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే మహేందర్ గారు. నమస్తే శివకృష్ణ గారు. ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల మీద అనేక రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అనేక రకాల వార్తలు అంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ర్యాంక్ రాని వాళ్ళు బాధతో ఉన్నారు. ఈ రెండు ఉన్నాయి. సో ముఖ్యంగా మీరు అడిగిన దాంట్లో నాకు అర్థం ఏంటంటే ఫలితాలలో కొంత కాంట్రవర్సీ న్యూస్ పేపర్స్లో మీడియాలో కనిపిస్తుంది అన్నది మీ ఉద్దేశం, అంతేనా? యా. సో దానికి ఏంటంటే ఇక్కడ జరిగిన దాంట్లో చూస్తే కొద్దిమంది ఎప్పుడైనా సరే వచ్చే ర్యాంకర్స్ 99-100% ఒకరో ఇద్దరో లక్ ఉంటే ఉండొచ్చు, కానీ జనరల్గా లక్ అనేది ఒక స్టేజ్లో మనకు వర్కౌట్ అవుతుంది, అన్ని స్టేజ్లో అయితే వర్కౌట్ కాదు. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ మంచి మెరిట్గానే కనిపిస్తున్నారు మనకి. ముఖ్యంగా నేను ప్రధానంగా టాప్ 10 అబ్జర్వ్ చేస్తే వీళ్ళలో అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది నా వరకు అయితే పర్సనల్గా చాలా బ్రహ్మాండంగా ఉంది అనిపించింది. కొందరికి విమర్శ కూడా ఉండొచ్చు, ఏంటి ఉస్మానియాలో మెడిసిన్ చేస్తే టాపా, ఐఐటీలో చదివిన వాళ్ళే టాపా అంటే జనరల్గా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో అలాంటి కాలేజీలో చదివిన వాళ్ళు మెరిటే అనుకుంటాం. కాబట్టి నేను కూడా అదే ట్రెండ్లో అనుకుంటున్నాను. తర్వాత మీరు 1-2 ర్యాంకులను కనుక ప్రధానంగా పరిశీలిస్తే ఆమె సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు కనిపించింది. రెండో ర్యాంకరు చెప్తే అతియోశక్తిగా అనిపిస్తుంది, కానీ వాస్తవంగా అనిపిస్తే అబ్బాయి ఈ సంవత్సరం టీఎస్పిఎస్ అంటే టీజీపీఎస్ రిలీజ్ చేసిన అన్ని పోస్టులు వచ్చినాయి. 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, జేఎల్ వచ్చింది, డిఏఓ కూడా వచ్చింది. జేఎల్ డిఏఓలు ఎంత కాంట్రాడిక్టరీ ఉందంటే జేఎల్ సివిక్స్ సెలెక్ట్ అయ్యాడు, డిఏఓన మ్యాథమెటిక్స్ బేస్డ్గా. ఇంకా మీరు చెప్పండి. సో అట్లా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అయితే ఈ ప్రాబ్లం వల్ల ఎక్కడ రైజ్ అయిందంటే జనరల్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఎక్కువ వచ్చాయి, తెలుగు మీడియం వాళ్ళకు తక్కువ వచ్చాయి అనేది స్టార్ట్ అయింది. ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం వాళ్ళకు తేడా ఖచ్చితంగా కనిపించింది. నిజంగా అక్కడ అది యాక్సిడెంటల్గా జరిగిందా లేకపోతే ఏమైనా మిస్టేక్ జరిగిందా, అంటే పొరపాటు జరిగిందా ప్రమాదవశత్తున జరిగిందా అన్నది రెండు ఒకటి చూడాల్సి వస్తుంది. అది ఎంతవరకు నిజం అన్నది కూడా మనం ప్రూవ్ చేయలేని కొన్ని అంశాలు ఉంటాయి. సో అది ఒక కాంట్రవర్సీగా మనకు కనిపించింది. అన్యాయంగా మరికొందరు ఏంటంటే ఈ బయట రూమర్లే కొన్ని, అది అంటే మనకు రూమర్ అని నేను ఎందుకు అంటున్నా అంటే ప్రత్యక్షంగా కొన్ని కనిపించనే ఉంటాయి. ఇప్పుడేమో తెలుగు ఇంగ్లీష్కి డిస్క్రిమినేషన్ ఉంది, కొన్ని తెలుగు ఇంగ్లీష్ కాకుండా ఇంకో భాషలో రాస్తే కూడా ర్యాంకులు వచ్చినాయి అన్నారు. సో ఇవన్నీ మీరు పేపర్లో, నేను కూడా పేపర్లో చూసి లేకపోతే మీడియాలో చూసిన వాటికే గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇంకొకటి ఏంటంటే ఎనీవే ఈ ప్రాసెస్ అనేది ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చింది. త్వరలోనే ఈ సర్టిఫికెట్ వెరిఫికేషను, మెడికల్ టెస్ట్లు కొన్ని రిక్వైర్మెంట్ ఉంటాయి. పోలీస్ కానీ లేకపోతే ఎక్సైజ్ కానీ లేకపోతే ఆర్టీఏ కానీ ఉన్న మెడికల్ రిక్వైర్మెంట్, లేదా మిగతా వాళ్ళు కూడా కామన్ మెడికల్ రిపోర్ట్ అయితే ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ పూర్తి చేసుకొని త్వరలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి గ్రూప్ 1 అధికారులు కాబోతున్న ఈ అభ్యర్థులందరికీ కూడా కనిష్క ఐఏఎస్ తరపున, వ్యక్తిగతంగా నా తరపున కూడా మీ అందరికీ అభినందనలని చెప్తాను. ఎందుకంటే యు ప్రూవ్డ్, మీరు బంగారమే, దాన్ని పైకి వచ్చి షైన్ అయ్యి ఆల్రెడీ ఒక ఆర్నమెంట్ అయ్యారు. ఆ ఆర్నమెంట్ అనేది తెలంగాణ తల్లికి గౌరవంగా పెంచేదానిగానే ఉంటుందని నేను భావిస్తున్నాను. అది ఒకటి. హార్టీ కంగ్రాచులేషన్స్ శివకృష్ణ గారు. థ్యాంక్ యూ మేడం. గ్రూప్ 1, గ్రూప్ 3 రెండిట్లో కూడా ర్యాంక్ కొట్టారు. ఎలా సాధ్యమైంది? ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? అంటే మెయిన్ దీనికి నా ప్రిపరేషన్ సివిల్స్తోని స్టార్ట్ అయిందని చెప్పాలి మేడం. సో మనకు సివిల్స్కు ప్రిపరేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ అవర్స్ స్పెండ్ చేయడము, ఫోకస్డ్గా చదవటం, సెల్ఫ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉండేవి. సో నేను దాని తర్వాత ఏమైందంటే నేను సివిల్స్లో సాధించలేకపోయాను యూపీఎస్సి. అంతలోపు నాకు వచ్చిన కొన్ని పరిస్థితుల వల్ల, ఇబ్బందుల వల్ల నేను తర్వాత ఫ్యాకల్టీగా మారాల్సి వచ్చింది. సో అలా ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూనే నేను ఇటు గ్రూప్ 1కి కూడా ప్రిపేర్ అయ్యాను. సో ఆ క్రమంలో ఆల్రెడీ కొంత నాకు యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉండడం, ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండడం, ఈ సబ్జెక్ట్ అనాలసిస్ మీద మంచి గ్రిప్ ఉండడము, సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము, తర్వాత సెల్ఫ్ అనాలసిస్ చేసుకోవడము, దాంతోపాటు నేను కొంత టైంను కూడా దానికి ప్రత్యేకించి కేటాయించి ప్రిపేర్ అవ్వడం, ఇవన్నీ కూడా నాకు కొంత హెల్ప్ అయినాయి అని చెప్పొచ్చు. సో ర్యాంక్ వచ్చిన తర్వాత నేను ఏం చెప్పినా కూడా అది పెద్ద గొప్పగానే అనిపిస్తుంటుంది, అది చేసిన ఇది చేసినని.
బట్ అందరు చేసేదే నేను చేశాను, పెద్ద అని కాదు. ఇక్కడ ఏంటి అంటే మనం ఒక ర్యాంకర్గా మారాలి అని అంటే మాత్రం కొన్ని థింగ్స్ ఉంటాయి. ప్రత్యేకంగా సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే మనకు ఎక్కువ టెస్ట్ సిరీస్లు రాయడం కానివ్వండి, లేకపోతే ఈ రాసిన టెస్టులని కూడా మనం వేరే వాళ్ళతోటి వాల్యుయేషన్ చేయించుకోవడం కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని వాటన్నిటిని తీసుకొని మళ్ళీ మనల్ని మనం చేంజ్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా చేసినట్టయితే మనకి ఏంటి అంటే లిస్ట్లో ఉండడానికి మాత్రం డెఫినెట్గా అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రిపరేషన్ అన్నది ఆ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ డిమాండ్ ఏ విధంగా ఉంది, మనం ఆ ఓరియంటెడ్ ప్రిపేర్ అవుతున్నామా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా నేను అయ్యాను కాబట్టి నాకు అది పాసిబుల్ అయిందని చెప్పి చెప్తాను. శివ గారు, మీకు గ్రూప్ 1లో ఏ ర్యాంక్ వచ్చింది, గ్రూప్ 3లో ఏ ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్స్ను బట్టి మీకు ఏ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది? గ్రూప్ 1 అయితే మేడం అంత మంచి ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే మంచి పోస్ట్ వచ్చే ర్యాంక్ అయితే రాలేదు. నేను మంచి పోస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మేబీ ఇప్పుడున్న కాంపిటీషన్ చూస్తే నేను రావచ్చు రాకపోవచ్చు కూడా అనిపిస్తుంది. సో గ్రూప్ 3లో అయితే నాకు 350 ర్యాంక్ వచ్చింది స్టేట్. జనరల్గా ఈ గ్రూప్ 2కి ఇలా గ్రూప్ 1కి వెళ్ళిన తర్వాత నాకు ఏదైనా ఒక మంచి డిపార్ట్మెంటే వస్తుందని చెప్పేసి అనిపిస్తుంది నాకు హెచ్ఓడీస్లో. సో ప్రజెంట్ అయితే దాంట్లో జాయిన్ అయిపోయి ఇలా మెంటర్గా మాత్రం నేను కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. సో అంటే ఇది నేను ఎప్పటి నుంచో ఉన్న ఫీల్డ్. నేను దాదాపు ఒక 7-8 ఇయర్స్ నుంచి నేను దీనిపైనే ఉన్నాను. ఈ మెంటర్షిప్ పైన ఫ్యాకల్టీగానే వర్క్ చేస్తూ ఉన్నాను. సో నేను దీంట్లో జాయిన్ అయిపోయి నేను ఇది ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు మళ్ళీ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో, ప్లస్ కొత్తగా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో, సో వాళ్ళని గైడ్ చేయడం, వాళ్ళని ఎగ్జామ్ ఓరియంటెడ్గానే వాళ్ళని ప్రిపేర్ చేయించడం. నేను ఏదైతే ఫేస్ చేశానో కొంత ల్యాక్యూన్ అయితే ఉంటుంది ప్రతి ఫీల్డ్లో, ప్రతి ఏరియాలో, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కావచ్చు, లేకపోతే ఫ్యాకల్టీ కావచ్చు, కొన్ని ఉంటాయి. నాకు అలా ఉంటే బాగుండేది, అలా చేస్తే బాగుండేది, నేను ర్యాంకు సాధించేవాడిని లేదా సాధించే దానిని అని అనిపిస్తూ ఉంటుంది. అలా చేయకపోవడం వల్ల చాలామంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, దానివల్ల వాళ్ళు ర్యాంక్ సాధించలేకపోతారు. సో అలాంటి వాటన్నింటినీ నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేశాను. సో వాటిని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఒక ఆస్పిరెంట్ లేదంటే ఒక స్టూడెంట్ వాళ్ళు ఎలా రీచ్ అవ్వాలి వాళ్ళ గోల్ని అని చెప్పేసి ఒక ఫార్ములా అయితే నేను సెట్ చేసుకున్నాను. సో దాని ప్రకారం నేను ఇప్పుడు గైడ్ చేస్తూ ఉన్నాను స్టూడెంట్స్ని. సో అలాగే కంటిన్యూ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మహేందర్ గారు, మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన అన్ని నోటిఫికేషన్స్లో కూడా ర్యాంక్ సాధించాడు ఒక అబ్బాయి. అతను ఎవరు? ఇప్పుడు గ్రూప్ 1లో టాప్ 10లో ఉన్న అతను సెకండ్ ర్యాంకర్. ఎంత గ్రేట్ అండి! వాళ్ళు ఎంత కష్టపడితే ఇంత సక్సెస్ వస్తుంది. ఎలా వాళ్ళ సక్సెస్ సూత్ర ఏంటంటారు? వ్యక్తిగతంగా తను నాకు పరిచయం కాదు, కానీ నేను న్యూస్ పేపర్లో చూసిన తర్వాత అబ్జర్వ్ చేసిన దాంట్లో, పైగా లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి గమనించింది ఏంటంటే, మనం జనరల్గా చెప్పే పదాలు కనిపిస్తాయి. ఒక డెడికేషన్ ఉండాలి, దాని మీదే మనం ఫోకస్గా పనిచేయాలి అన్నది. సో ఫోకస్గా పనిచేయడంలో కూడా ఏంటంటే స్మార్ట్గా పనిచేయడం కూడా ఒకటి వస్తుంది. చాలా హార్డ్ వర్క్, రోజుకు 18 గంటలు 20 గంటలు చదివి కూడా మనము రిజల్ట్ తీసుకురాకపోవచ్చు. కానీ కొంతమంది 6 నుంచి 8 గంటలు చదివి కూడా రిజల్ట్ తీసుకొస్తారు. దీన్ని మనం ఏమంటామంటే కాస్ట్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ అంటాం. అంటే మనం టైం ఎంత స్పెండ్ చేస్తుంటే ఎంత రిసీవింగ్ ఉందన్నది చాలా ముఖ్యం. తను నిజానికి చెప్పాలంటే చాలా కాంట్రడిక్టరీగా, ఒకవైపు డిఏఓ ఒకవైపు జేఎల్ అనేది 2 డిఫరెంట్ సబ్జెక్టు. బహుశా తను ఇంజనీరింగ్ చేసి వచ్చి తర్వాత సివిల్స్ ప్రిపరేషన్లో భాగంగానే తను ఇగ్నో లాంటి దానికి వెళ్ళి పొలిటికల్ సైన్స్ చేసి ఉండొచ్చు. సో ఆ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్ అనేది తనకు డిఏఓలో కూడా యూజ్ అయ్యి ఉంటుంది. ప్లస్ ప్రిపరేషన్లో ఫుల్ టైమ్గా ఉన్నాడు, లేకపోతే అది సాధ్యమయ్యే పని మాత్రం కాదు. కాబట్టి ఒకటి డెడికేషన్గా ఆయన పనిచేశాడని నమ్ముతాను. రెండవది ఒక టైం టేబుల్ అనేది కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఏ సక్సెస్కైనా ఫార్ములా అది నువ్వు బెస్ట్ టెన్నిస్ ప్లేయర్ స్టెఫీగ్రాఫ్ నుంచి తీసుకో, లేకపోతే మామూలు ఏమంటారు ఒక స్టెనోగ్రాఫర్ పోస్ట్ వరకు తీసుకో. సో వీళ్ళను కనుక మీరు గమనించగలిగినప్పుడు ఏంటంటే డైలీ టైం టేబుల్ ఒకటి, వీక్లీ టైం టేబుల్ ఒకటి, మంత్లీ టైం టేబుల్ ఒకటి అనేది పెట్టుకోవాలి. మంత్ దాటిపోవడం అనేది మళ్ళీ ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం రివ్యూ చేయాలి ఖచ్చితంగా. సో క్వార్టర్లీకి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మొత్తం మన ఎగ్జామ్ సిస్టమ్ చూసినప్పుడే నోటిఫికేషన్ టు ఎగ్జామ్ అండ్ ఫైనల్ రిజల్ట్కి వచ్చే వరకు 1 ఇయర్ అంటున్నాం. నోటిఫికేషన్ టు ఎగ్జామ్కి వచ్చే వరకు 6 to 7 మంత్సే ఉంటుంది. నువ్వు ఎన్ని ప్రోగ్రాములు చేసినా 2 క్వార్టర్స్లో కంప్లీట్ చేయాలి. అందుకని ఏంటంటే డైలీ, తర్వాత వీక్లీ, తర్వాత మంత్లీ, ఈ రకంగా మీరు షెడ్యూల్ కానీ చేసుకోగలిగితే మొదటి రోజు అంటే మనం ఒకటేసారి పెద్ద లెంత్ ప్రోగ్రామ్ కానీ చేసుకుంటే ఏంటంటే పెద్ద బండలాగా ఎత్తడానికి ట్రై చేస్తాం. అలా కాదు, చిన్న చిన్నగా చేస్తూ పోతూనే ఒకసారి దీంట్లో మీరు డ్రైవ్ అవ్వాలి.
ఆ స్విమ్ అవుతేనే ఆటోమేటిక్గా మీరు అనేది ట్రాక్ ఎక్కుతారు. దీనికే కావాల్సింది ఏంటంటే మంచి గైడెన్స్ అనేది ఒకటి కావాలి అని చెప్తాను. ఈ మధ్య కాలంలో మరొకటి కూడా సోషల్ మీడియాలో కొడుతూనే ఉంది. ఏ పుస్తకం చదవకుండా, ఏ కోచింగ్ లేకుండా, ఎవరి సహాయం లేకుండా నేను ర్యాంక్ సాధించిన అని చెప్తాం. ఇది బహుశా మానవ మాత్రులకైతే సాధ్యం కాకపోవచ్చు, లేదా పచ్చి అబద్ధం అన్న అయి ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్ కావాలి. సో మనకు ఖచ్చితంగా గురువు అనేది అవసరం. మనకు ఉపనిషత్తులో కూడా చెప్తూనే ఉంటారు, గురుముఖతనే నేర్చుకోవాలి అన్నది. సో సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టీచర్ అండ్ లెర్నింగ్ ద థింగ్స్ అనేది చాలా అవసరం. ఎందుకు అని అంటే దానికి మళ్ళీ రీజన్ చెప్తా. ఇది హెట్రోజీనియస్ సబ్జెక్ట్. హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది, బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంది, బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ సైన్స్లో మళ్ళీ బయాలజీ, తర్వాత వచ్చేసి మనకు ఫిజికల్ సైన్సెస్, రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, అపార్ట్ ఫ్రమ్ దట్ అగ్రికల్చర్, వెటర్నరీ అన్నీ కలుస్తాయి. నిజంగా ఒక మనిషిని కవర్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి కొంతమంది సహాయం అనేది అవసరం పడుతుంది, ఒకరి సహాయం కూడా కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు శివకృష్ణ గారి దగ్గర తీసుకుంటే, తను ఇంటర్మీడియట్ బైపీసీ, తర్వాత కాలంలో ఫార్మా చదివాడు, సివిల్స్కి వచ్చేసి సోషల్ సైన్స్ చదివాడు, ఎకనామిక్స్ టీచర్గా పనిచేస్తాడు. అంటే ఇట్లా డైవర్సిఫైడ్లో నాలెడ్జ్ అనేది సంపాదించేటప్పటికి అలా ఒకరో ఇద్దరు మీకు దొరుకుతారు తప్ప ప్రతి దగ్గర ఇట్లా దొరకకపోవచ్చు. సో అట్లాంటప్పుడు మనకు ఒక హెల్ప్ అనేది ఖచ్చితంగా కావాలి. మీరు ఎంత అన్నా తీసుకోండి, విరాట్ కోహ్లీ ప్రూవ్డ్ బ్యాట్స్మెన్, కొన్నిసార్లు రెగ్యులర్గా ఫెయిల్ అవుతాడు, మళ్ళీ బేసిక్ కోచ్ దగ్గర కోవాలి కదా, ఎక్కడైనా పొరపాటు చేస్తున్నా అన్నది. యూ మేబీ ఐఐటీఎన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కానీ కొన్ని నేర్చుకోవడానికి కొంత అవసరం. అందుకే నేను ర్యాంకర్లను కానీ వచ్చిన వాళ్ళని కూడా చెప్పేది ఏంటంటే, మీరు రియల్గా ఫాలో అయింది చెప్పండి. సోషల్ మీడియాలోనో లేకపోతే ఇక్కడ అక్కడో ఎవరో పొగడతల కోసం నేను ఏమీ చదవలేదు, ఎక్కడా చదవలేదు, అసలు నిజంగా సాధ్యమవుతుందా? ఏమీ చదవకుండా, ఎక్కడ చదవకుండా 4 టీవీ బొమ్మలు చూస్తే ఐఏఎస్లు వచ్చేటట్లు ఉంటే, లేదా గ్రూప్ అని వచ్చేటట్లు ఉంటే, అసలు ఎందుకు ఈ ఎగ్జామ్ ఎందుకు, ఇంతమంది ఎందుకు, ఈ ప్రిపరేషన్ ఎందుకు? సో మీరు ఇచ్చే చిన్న చిన్న మీ సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవడానికి చేసే చిన్న చిన్న పొరపాట్లు సిస్టమ్ మొత్తాన్ని క్వశ్చన్ చేస్తాయి. అరే వీడేం చదువుకొని వచ్చిందట కదా, అరే వీడే రాయనే లేదట వచ్చిందట కదా. మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేయకండి, యు ఆర్ ప్రూవ్డ్ మెటీరియల్. ఇప్పుడు మీరు చెప్పిన దానికి మన ర్యాంకర్స్ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూడాలి. వాళ్ళకి ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ కూడా చాలా బాగుంది. వీళ్ళేమి లక్కీగా గాలివాటంగా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు వచ్చిన వాళ్ళని మనం తక్కువ చూడడానికి లేదు. ప్రతి సందర్భంలో ఇప్పుడు మనం ఇండియాలో క్రికెట్ పాపులర్ కాబట్టి చెప్తా, బెస్ట్ ప్లేయర్స్ ఒక 100 మంది ఉంటారు, కానీ 11 మందికి ఆడే అవకాశం వస్తుంది. అది ట్రూ. మనం ఐపీఎల్ వచ్చిన తర్వాత ప్రతి టీంలో 11 మంది ప్లేయర్లు కనిపిస్తారు. వీళ్ళలో ఒక 200 మంది ప్లేయర్లలో ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినా ఆడడానికి రెడీగా ఉండే క్యాపబుల్, కానీ ఆడేది అయితే 11 కదా. మిగతా 189 మందిని మనం బెంచ్లో పెట్టాల్సిందే, లేదా అసలు జీవిత కాలంలో సెలక్షన్ కూడా రాని వాళ్ళు ఉంటారు. అట్లా కొంతమంది దురదృష్టవంతులు ఉంటారు. అది ప్యూర్లీ లక్ అని నేను చెప్తాను కొన్ని సందర్భాలు. కాబట్టి వచ్చిన వాళ్ళు తక్కువ కాదు, మిస్ అయిన వాళ్ళు కూడా కొందరు చాలా మెరిట్ స్టూడెంట్స్ కూడా నేను చూసిన. ఏ పొరపాటు వల్ల పోగొట్టుకున్నారో వాళ్ళు ఒకటి రెక్టిఫై చేయాలి. సిస్టమ్ను బ్లేమ్ చేయడమో, లేకపోతే ఫలానా వాడి వల్ల రాలేదనో, ఫలానా బుక్ చదివి నేను లాస్ అయినాను కంటే రియల్గా కొన్ని ఉంటాయి. దీనికి ఏంటంటే ఒక పెద్ద ప్రాబ్లం కూడా నేను గమనించిన దాంట్లో, దీని ఏజ్ 21 to 46 దాకా ఉంది. అంటే కాలం కలిసి వస్తే 3 జనరేషన్లు రాస్తాను. 46 + 5 అయినప్పుడు 51 పోతుంది. ఇంతవరకు నేను చూసిన దాంట్లో నా కోచింగ్ వచ్చిన వాళ్ళు కూడా తల్లి కూతురు, తల్లి కొడుకు వచ్చిన వాళ్ళని చూసాను నేను పర్సనల్గా, నేను టీచ్ చేసిన. ఇక ఇట్లే కానీ ఉంటే ఓ రోజు అమ్మమ్మ మనవాడు మనవరాలను కూడా చూస్తానేమో తెలీదు. అది కూడా కాబట్టి అది కూడా ఒకటి చూసుకోవాలి. మనము ఎవరితో కాంపిటీట్ అవుతున్నాం, యంగ్ జనరేషన్ తోటి కాంపిటీట్ అయ్యేటప్పుడు మనం కూడా అప్డేట్ అయితే అవ్వాలి కదా. నాకు ల్యాండ్ ఫోనే సరిగా వాడడం రానప్పుడు సెల్ ఫోన్ వాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను విఫలమయ్యే అవకాశం పెరుగుతుంది. అట్లని నేర్చుకోకూడదు, నేర్చుకోండి, మీరు అప్డేట్ అవ్వండి, మీకు తెలియంది తెలుసుకొని ఒక ప్రయత్నం చేయండి అన్నదే నేను చెప్పే ప్రధానమైన ఇది. సో ఆ మెరిట్ ర్యాంకర్లను మాత్రం మనం అనడానికి లేదు. అట్లనే లాస్ అయిన వాళ్ళు కూడా మెరిట్ ఉన్నారు కొందరు. ఆ మొత్తానికి 25,000 కాకపోయినా ఇంకొక 1000 మంది అదే స్థాయి టాలెంట్ ఉన్న వాళ్ళకు ర్యాంకులు రాదు. ఎందుకు రాదంటే 563 పోస్టులే కదా ఉండేది. అది కూడా ఒకటి మనం జాగ్రత్తగా గుర్తించాలి. అది శివకృష్ణ గారు, గవర్నమెంట్ జాబ్స్ అనేసరికి మనం రిజర్వేషన్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మనం చిన్నప్పటి నుంచి ఈ రిజర్వేషన్స్, కులం, మతం ఇవేవి చూసుకోకుండా కష్టపడి చదువుతాం. కానీ ఎప్పుడైతే కాలేజెస్లో అడ్మిషన్స్ కావచ్చు, ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్స్లో అపాయింట్మెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది కీలకం అవుతూ ఉంటుంది. మీరు ఒక ర్యాంకర్, మీరు ఒక మెంటర్, మీరు స్టూడెంట్స్కి ఏం చెప్తూ ఉంటారు? అంటే చాలామంది రిజర్వేషన్స్ చూసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. అవును, మంచి క్వశ్చన్ అడిగారు మేడం. చాలామందికి దీనిపైన పూర్తి అవగాహన లేకుండా కూడా కొన్నిసార్లు కామెంట్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా. సో అసలు రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనేది ఒక క్వశ్చన్.
ఉంటే కొంతమందికి ఎందుకు ఫేవర్గా ఉంది, కొంతమందికి ఎందుకు అన్ఫేవర్గా ఉందని ఒక కైండ్ ఆఫ్ ఉంది క్వశ్చన్. సో ఇలా మనకు రిజర్వేషన్స్ పైన చాలా ఉన్నాయి. సో నిజంగా రిజర్వేషన్స్ ఎందుకు అని చెప్పేసి మనం ఒకసారి చూస్తే ఇక్కడ నిజంగా అందరూ సొసైటీలో సమానంగానే ఉన్నారా, స్టిల్ ఇంకా ఎందుకు కొంతమంది ఇంకా ఫేస్ చేస్తూ ఉన్నారు, ఈ సోషల్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, లేకపోతే అన్టచబిలిటీ కానివ్వండి, ఇంకా ఇలాంటివన్నీ ఇంకా ఎందుకు ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాంటివి లేని సమాజం, అలాంటి లేని సొసైటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నిజంగా రిజర్వేషన్స్ అవసరం లేదు. ఇప్పుడున్న రిజర్వేషన్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి నిజంగా అసంబద్ధంగా లేకపోతే అవి అన్నెసరీ అయితే గవర్నమెంట్ కూడా ఉంచదు, అవసరం లేదు గవర్నమెంట్కి కూడా. ఇక్కడ ఒకటి కొందరు కామెంట్ చేస్తూ ఉంటారు ఏదో ఓట్ బ్యాంక్ కోసం అని అలా అని చెప్పేసి. గవర్నమెంట్కి ఓట్ బ్యాంక్ అవసరం లేదు, పార్టీస్కి అవసరం కావచ్చు. మరి మీరు అనొచ్చు పార్టీసే కదా గవర్నమెంట్ని రన్ చేసేది. గవర్నమెంట్ రన్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి అందరూ ఈక్వలే. ఇక్కడ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ మనకు ఎవరైతే డౌన్టెడ్ అని ఉంటారో, ఎవరైతే సామాజికంగా వెనుకబడి ఉంటారో, ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళని ముందుకు తీసుకురావడం అనేది గవర్నమెంట్ బాధ్యత. సో సొసైటీలో అలా ఎవరున్నారు, ఎవరికి అవసరం, ఈ సపోర్ట్ అనేది ఎవరికి అవసరం, ఒక హెల్పింగ్ హ్యాండ్ అనేది ఎవరికి అవసరం అనేది గవర్నమెంట్కి తెలుసు. అందుకే తరతరాలుగా మనకు ఒక రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ఏదైతే మనకు అప్పుడు మెన్షన్ చేశారో, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏదైతే యాక్సెప్ట్ చేసిందో, సో తర్వాత కాలంలో కూడా మనం చూస్తే బీసీ రిజర్వేషన్స్ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కావనండి ఈ మధ్య కాలంలో, ఇవన్నీ మనం చూస్తే వీటన్నిటికి కారణం ఏంటంటే ఎవరైతే మనకు డౌన్ ట్రెండ్ ఉన్నారో, ఎవరికైతే హెల్ప్ అవసరమో, ఎవరికైతే సపోర్ట్ అవసరమో, ముఖ్యంగా వాళ్ళ కోసమే ఈ రిజర్వేషన్స్. ఇప్పుడు రిజర్వేషన్ లేనిది ఎవరికి అని అంటే అసలు ఎవరు లేరు కదా, అందరికీ ఉంది రిజర్వేషన్. మనకు ఎస్సీ రిజర్వేషన్ ఉంది, ఎస్టీ రిజర్వేషన్ ఉంది, ఓబీసీ రిజర్వేషన్ ఉంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది ఓసీ వాళ్ళకు. సో ఇలా అందరికీ ఉంది రిజర్వేషన్. అంటే సోషల్గా, ఎకనామికల్గా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్స్ ఉన్నాయి. అసలు ఇప్పుడు రిజర్వేషన్ లేదు అనే కాన్సెప్టే లేదు, అందరికీ ఉన్నాయి. సో లేదు అని అంటే వాళ్ళు అఫోర్డబుల్, అంటే వాళ్ళు చదవడానికి అఫోర్డబుల్, కాలేజీ ఫీజులు కట్టుకోవడానికి అఫోర్డబుల్, కోచింగ్లు తీసుకోవడానికి అఫోర్డబుల్, వీటన్నిటికీ అఫోర్డబుల్. సో కాకపోతే ఒక చిన్న కాంట్రవర్సీ ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ పొందిన వాళ్ళే మళ్ళీ పొందుతున్నారు అని చెప్పేసి ఒకటి ఉంది. సో అఫ్కోర్స్ దానిపైన సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్కి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఈ మధ్య మనకు చూస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానివ్వండి, లేకపోతే తెలంగాణ స్టేట్లో మనకు ఏదైతే ఎస్సీకి సంబంధించి ఏదైతే క్లాసిఫికేషన్ ఉందో మళ్ళీ దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. సో ఇలా గవర్నమెంట్ మనకు టైంని బట్టి టైం బీయింగ్ కొన్ని సెట్ చేస్తూ ఉంటుంది దానికి సంబంధించినవన్నీ కూడా. బట్ సపోర్ట్ అయితే డెఫినెట్గా ఇక్కడ అవసరం. ఎవరైతే డౌన్ ట్రెండ్ ఉన్నారో, ఎవరైతే ఎకనామికల్గా సోషల్గా వీక్ ఉన్నారో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఈ సపోర్ట్ అయితే అవసరం. ఇది మన ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు జనరల్గా ఈ రిజర్వేషన్ వల్ల ఈ ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి, లేకపోతే ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది, నిజంగానే మెరిట్ స్టూడెంట్స్ లాస్ అవుతున్నారా అని చెప్పేసి ఒకటి అనుకుంటే, మనం ఈరోజు చూస్తే రిజర్వేషన్స్ అన్నీ మనకి ఇక్కడ 50%కి లిమిట్ అయి ఉన్నాయి. ఏవి మనకు క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్. ఈ ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఇంకొక 10% ఉంది, 60% మాత్రమే ఇక్కడ రిజర్వేషన్స్ ఉన్నాయి. మిగిలిన 40% ఓపెనే ఉంది కదా జనరల్ కదా. ఇదంతా టోటల్ పాపులేషన్లో ఈ జనరల్ పాపులేషన్ అంటే ఓసీ కానివ్వండి, లేకపోతే క్రీమిలేయర్ పాపులేషన్, ఇవన్నీ కూడా బీసీలో చూసినా వాళ్ళు ఒక 20%కి మించారు. కానీ ఇక్కడ ఓపెన్గా చూస్తే ఎంత ఉంది, 40% ఉంది. సో వాళ్ళు కొట్టుకోవాలంటే ఇక్కడ ఛాయిస్ ఉంది. అఫ్కోర్స్ మిగతా వాళ్ళు ఎలిజిబుల్ అయినా కూడా వీళ్ళు కొట్టాలన్నా కూడా 40% ఓపెన్ ఉంది ఇక్కడ. సో ఇది లిమిట్ అయితే కాదు. అయితే ఇక్కడ ఒకటి ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈ గవర్నమెంట్ ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ని అడ్వర్టైజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఈ గవర్నమెంట్ జాబ్స్కున్న ఈ క్రేజ్ కానివ్వండి, ఆ సోషల్ రెస్పెక్ట్ కానివ్వండి, లేకపోతే ఎకనామిక్గా సపోర్ట్ ఇచ్చే ఏదైతే ఉందో, గవర్నమెంట్ జాబ్ అనగానే ఒక సెక్యూర్ జాబ్ అని చెప్పేసి ఏదైతే ఉందో, వీటి వల్ల ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను వింటున్నది ఏంటంటే ఈ రిజర్వేషన్ అనేది వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంది. రిజర్వేషన్ అనేది వాళ్ళని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది గవర్నమెంట్ జాబ్ సైడ్ అనేది అయితే నేను వింటున్నాను. సో నేను దాన్ని జడ్జి చేసే అంత పెద్ద వయసు నాది కాదు. కాకపోతే నేను వింటున్నది అయితే ఏంటంటే ఈ రిజర్వేషన్స్ అనేవి ఉండడం వల్లనే ఎక్కువ మంది ఈ సైడ్ వస్తున్నారు, ఈ రిజర్వేషన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ వస్తున్నారు అని చెప్పేసి అయితే ఒకటి వింటూ ఉన్నాను. బహుశా మీరు కూడా వినే ఉండొచ్చు. సో ఇక్కడ చూస్తున్నాం కూడా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది వాళ్ళకొక ఏమని చెప్పొచ్చు అంటే ఒక ట్రాప్ అని చెప్పొచ్చు. లేదంటే వాళ్ళని ఇటు సైడు అట్రాక్ట్ చేసి వాళ్ళని ఇక్కడ వాళ్ళలో ముఖ్యంగా ఎవరైతే రిజర్వేషన్స్ ఉన్నాయి, మనకు జాబ్ వస్తుంది అని ఎవరైతే వస్తున్నారో వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పెంచే అవకాశం కూడా ఉంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే రిజర్వేషన్ ఉంది అనే ఒక కాన్సెప్ట్లో చాలామంది ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉన్నారు. అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, నిజంగా ఎన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఇవన్నీ ఆలోచించకుండా రిజర్వేషన్ ఉంది మనకు ఇంకా జాబ్ వచ్చేస్తుందేమో
అని చెప్పేసి ఇటు వస్తున్నారు. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాదు. అన్ని పోస్టులు అన్ని చూస్తే ఈ జనరల్ ఏవైతే ఉన్నాయో దానికి రిజర్వేషన్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అక్కడ జనరల్లో ఓపెన్లో ఒక 40 పోస్టులు ఉంటాయి, ఇక్కడ రిజర్వేషన్లో ఇంకొక 5 నుంచి 6 పోస్టులు ఎక్కువ ఉంటాయి. సో ఓవరాల్గా చూస్తే ఒక 5-6 పోస్టులు తప్ప పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ రిజర్వేషన్ ఉంది కదనే ఒక మాయలో ఏం చేస్తున్నారు, చాలామంది ఈ సైడ్ వస్తున్నారు. ఈ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు, అలా ఇయర్స్ కొనసాగిస్తున్నారు. ఇంతకుముందు మహేందర్ సార్ మెన్షన్ చేసినట్టు ఇక్కడ 2-3 జనరేషన్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఫాదర్ సన్, మదర్ డాటర్ వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఈ రిజర్వేషన్ వల్ల ఏమవుతుంది, మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ కాకపోతే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది, వెయిట్ చేద్దాం. ఏదో చిన్న జాబ్ చేసుకోవడం, కరెక్ట్ ఎగ్జామ్ రాగానే మళ్ళీ వీళ్ళ జాబ్ మానేయడం, మళ్ళీ ప్రిపరేషన్ మీద కూర్చోవడం. సో వీళ్ళు ఎకనామిక్గా కూడా ఎదగలేకపోతున్నారు. ఇది ఒక ట్రాప్లో పడిపోయి కూడా ఎకనామికల్గా ఎదగలేకపోతున్నారు. అందుకే మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే అటెంప్ట్స్కి సంబంధించి కానివ్వండి, రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఉండడము, ఇలాంటివి ఉన్నట్టే మాత్రం వీలైనంత వరకు ఈ ప్రాబ్లమ్స్ మాత్రం మనం మేనేజ్ చేయొచ్చు. బట్ ఎనీవే రిజర్వేషన్స్ అనేవి మనకు నిజంగా అవసరం లేదనుకుంటే ఆ రోజు డెఫినెట్గా గవర్నమెంట్ అయితే ఉంచదు, ఈ సొసైటీ కూడా అది యాక్సెప్ట్ చేయదు. సో అందరికీ తెలుసు ఇది అవసరమే. అది ఎప్పటివరకు అవసరం అని అంటే అది టైం డిసైడ్ చేస్తుంది, మన సొసైటీ డిసైడ్ చేస్తుంది. కరెక్ట్, బాగా చెప్పారండి. గ్రూప్ 1 రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయ్యారు అంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, ఆ తర్వాత ఇక జాబ్ వచ్చినట్టే. ఇప్పుడు కొత్తగా ఏమి ఇచ్చారంటే రీకౌంటింగ్కి ఛాన్స్ ఇచ్చారు. ఇది ప్లస్ అంటారా మైనస్ అంటారా? దీనివల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటారా? రీకౌంటింగ్ అవకాశం ఇవ్వడం అనేది ట్రాన్స్పరెన్సీ. అది ఇంకొకటి ఏంటంటే ఎవాల్యుయేషన్ అయితే కాదు. రీకౌంటింగ్ ఏంటంటే బై మిస్టేక్ పొరపాటున ఏమైనా కౌంట్ తప్పైందేమో, ఎవరైనా లాస్ అవుతారేమో అని ఇవ్వడం అనేది ఒక రకమైన ట్రాన్స్పరెన్సీ. అది ప్లస్ రెండవది ఏంటంటే పెద్దగా మార్కులు కూడా ఇక్కడ చేంజ్ అవుతామని నేను అనుకోలే. ఎందుకంటే 1-2 సార్లు చెక్ చేసినాకనే టాబ్లేషన్ చేస్తారు, కానీ అంత పెద్ద ఎగ్జామ్ను ఊరికే చేస్తామన్నది కాదు. మనకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం, దాని ద్వారా కూడా ప్రతి పేపర్కి 1000 రూపాయల దాకా కలెక్ట్ చేసింది ప్రభుత్వం. ఉచితంగా అయితే ఏం చేయలేదు. సో అది ఒక కూడా ఎకనామిక్ సోర్సే అది ఒకటి. తర్వాత దీంట్లో మీరు అన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంతకుముందు ఏంటంటే ఇంటర్వ్యూ ఒకటి ఉండేది. వ్యక్తిగతంగా నేనైతే ఇంటర్వ్యూ ఉండాలని కోరుకుంటా. ఎందుకు అంటే చాలామంది ఏమంటారంటే ఇంటర్వ్యూ ఉంటే కరప్షన్ ఉంటుంది, ఏవో మన అన్ని అపోహలు కొన్ని ఉంటే అది ఎప్పుడో జరిగిందో ఏం జరిగిందో మనకు తెలియని వాటిని రాద్దంతం చేయకుండా ఇంటర్వ్యూలో నిజంగానే మనకు మార్కులు తక్కువ వస్తాయి అనే అనుమానం అనుకున్నప్పుడు ఇంటర్వ్యూ మార్కుల సంఖ్యను తగ్గించండి. ఇప్పుడు మీరు 100 మార్కులకు చేసే ఇంటర్వ్యూని 50 మార్కులకు చేయండి. చేసి మళ్ళీ అందులో కూడా ఏంటి మినిమము ఒక 30%, మ్యాక్సిమం 60 కంటే దాటొద్దని మోడరేట్. లాస్ట్ టైం యాక్చువల్గా గ్రూప్ 2 ఎగ్జామ్ ఒకటి జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత, ఇప్పుడు జరిగేది రెండవది. లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఉండే గ్రూప్ 2 కూడా. అప్పుడు బోర్డు చైర్మన్ గారు గంటా చక్రపాణి సార్ ఉన్నప్పుడు ఆయన దాన్ని సిస్టమేటిక్గా కొంత చేశాడు. నిజానికి ఏంటంటే మినిమం మార్కులు కూడా డ్రాస్టిక్గా పడిపోవు, అట్లనే మ్యాక్సిమం కూడా 100కు 100 పడతాయి అనేది లేకుండా ఒక మోడరేట్గా ఒక పద్ధతిగా చేశారు వాళ్ళు. సో నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే మినిమం 30%, మ్యాక్సిమం 60-60% దాటుతుంది. అంటే టోటల్గా వేరియేషన్ ఇద్దరి మధ్యలో మార్కులు ఎంత అబ్నార్మల్ చేంజ్ చేస్తున్నా 8-10 మార్కుల డిఫరెన్స్ వచ్చేటట్లు చేశారు. అది బాగానే ఉంది సరే. కానీ ఇంటర్వ్యూ లేకపోతే ఏంటి ప్రాబ్లం అని అంటే నిజంగా ఒక గ్రూప్ అన్న పెడితే రేపు భవిష్యత్తులో గ్రూప్ 2 వాడైనా సరే కొందరు రేపు భవిష్యత్తులో వాళ్ళు కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, ఐపీఎస్లు అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, డిఎస్పీ నుంచి పోయిన వాళ్ళు అందరూ అవుతారు. సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కడు ఐపీఎస్ కన్ఫర్మ్డ్ అయితే అవుతారు కన్ఫర్మ్. సో ఈ నాన్ క్యాడర్ ఎస్పీస్ అందరు వీళ్ళు అవుతారు. మరి వీళ్ళందరూ ఒక మానసిక సామర్థ్యాన్ని ఎదుర్కోకుండా, అంటే పర్సనాలిటీ ఎనాలిసిస్ను చేసుకోకుండా ఎట్లా అన్నది నాకు క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. ఎందుకంటే చాలామంది అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండొచ్చు, కొంతమందికి కొన్ని స్కిల్స్ ఉండవు, ఖచ్చితంగా ఉండవు. ఇప్పుడు సునీత విలియమ్స్ నాసాలో ఎక్స్పర్ట్ కావచ్చు, కానీ సివిల్ సర్వీస్ రాస్తే ప్రిలిమ్స్ కూడా కాకపోవచ్చు. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏదన్నది మనం చూసుకోవాలి. కాబట్టి అది ఒకటి లేకుండే భవిష్యత్తులో దాన్ని అడాప్ట్ చేస్తే మంచిదని నేను కోరుకుంటున్నా. సరే, దీని మీద కాంట్రవర్సీ ఎప్పుడూ ఉంటుంది, ఈయన అనుకూలంగా చెప్పాడు, వ్యతిరేకంగా చెప్పాడు. ఎందుకంటే నేనే ఒక రిసెప్షనిస్ట్ని పెట్టుకోవాలనుకుంటా, నేనే నా ఆఫీస్లో ఒక ఆఫీస్ బాయ్నే పెట్టాలనుకుంటా. వారితో ఏమైనా మాట్లాడి పెట్టుకుంటానా లేకపోతే సర్టిఫికేట్ చూసి పెట్టుకుంటానా? ఒక చిన్న డౌట్ నాకు. ఖచ్చితంగా కదా, వచ్చిన వాళ్ళతో కమ్యూనికేట్ అయితే చేయాలి కదా. సో ఇది ఒక కమ్యూనికేషన్ స్కిల్గా చూడండి, ఇంకో దానిగా చూడండి, ఉంటే మంచిదనే కోరుకుంటాను నేను. మొత్తానికి ఈ గ్రూప్ 1 ద్వారా 563 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇక కొత్తగా రాబోయే నోటిఫికేషన్స్ ఏంటండి? మనకు కొత్త నోటిఫికేషన్స్ అంటే మేడం జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే అసలు ఈ పార్టీకి నోటిఫికేషన్స్ అన్ని రిలీజ్ అయ్యి ఉండాలి. కాకపోతే ఇక్కడ మనకి ఏం జరిగిందంటే ఏదైతే మనకు షెడ్యూల్ క్యాస్ట్ సబ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత మనకు స్టేట్స్కి అధికారం ఉందని చెప్పడం,
మన స్టేట్స్లో అది ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్న టాపిక్ కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇమీడియట్గా నోటిఫికేషన్లు అన్ని హోల్డ్లో పెట్టి మనకు ఈ సబ్ క్లాసిఫికేషన్ అనేది కంప్లీట్ చేసింది. సో మనకు ఈ రోజు రేపు ఈ గవర్నర్ అసెంట్ కూడా వస్తుంది. సో దానికి సంబంధించి కూడా మనం ఈ మధ్య ఒక న్యూస్ క్లిప్పింగ్ కూడా చూడడం జరిగింది. మనకేంటంటే మనకు సీఎం రేవంత్ గారు కలిసి ఏం చేశారంటే వీలైనంత తొందరగా దీన్ని కంప్లీట్ చేస్తే ఈ అసెంట్ ఇదంతా కంప్లీట్ చేస్తే మేము నోటిఫికేషన్లు రిలీజ్ చేసుకుంటామని కూడా చెప్పినట్టు మనకు న్యూస్ క్లిప్పింగ్లో చూడడం జరిగింది. సో అంటే గవర్నమెంట్ మాత్రం ఎప్పుడు నోటిఫికేషన్లు ఇద్దామా అనే ఆతృతతోనైతే ఉన్నట్టయితే కనబడుతుంది. దాన్ని బట్టి చూస్తుంటే మనకు కొన్ని అప్డేట్స్ కూడా చూస్తే మనకు సోషల్ మీడియాలో సీఎంఓ ఆఫీస్ నుంచి అక్కడి నుంచి ఈ ఏప్రిల్ నుంచి మనకు జూన్ మధ్యలో మనకు చాలా నోటిఫికేషన్లు రావచ్చు అని కూడా మనకు ఈ హింట్ అయితే ఇస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే మోస్ట్లీ మనకు ఈ సబ్ క్లాసిఫికేషన్ అసెంట్ కంప్లీట్ అవ్వడం, ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా ఏదైనా ఒక కన్క్లూజన్ రావడం, ఇవన్నీ జరిగిన తర్వాత మనకు బీసీ రిజర్వేషన్స్ అనేవి మనకు పార్లమెంట్ చేతిలో ఉన్నాయి కాబట్టి సో దాన్ని బేస్ చేసుకోకుండా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే చాలా గట్టిగానే కనపడుతున్నాయి. సో అదే ఏ నోటిఫికేషన్లు వస్తాయి, ఎన్ని పోస్టులు ఉంటాయి, ఇవన్నీ మాత్రం మనం ఒకసారి వేచి చూడాల్సిందే. గ్రూప్ 1 అయితే వాళ్ళు మనకు 2024 అక్టోబర్ 24నే మేము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని కూడా అనౌన్స్ చేశారు జాబ్ క్యాలెండర్లో. నేను చెప్పినట్టు ఈ సబ్ క్లాసిఫికేషన్ వల్ల ఆగిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ అయితే మనకు ఉన్నాయి. అయితే దానికి సంబంధించి కూడా కొన్ని మనకు కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. యాక్చువల్గా ఈ రోజు రావచ్చు, మే 2nd వీక్ రావచ్చు, లేదంటే జూన్లో రావచ్చు, ఇలా అంటున్నారు. బట్ వెనక ముందు జరగవచ్చు, బట్ ఇవ్వడం అయితే పక్కా ఇస్తారు. మనకి ఇంతకు ముందు కూడా మనకు చూస్తే 2008 నుంచి మనకు 14 మధ్యలో దాదాపు 4 నుంచి 5 నోటిఫికేషన్లు ఉన్నాయి ఒక గ్రూప్స్కి సంబంధించి. సో ఇలా మనకు ఉంది ఇంతకుముందు, బట్ తర్వాత కొంచెం మందగించి ఉండొచ్చు మనకు. ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది. దాన్ని ఊరికే మనం బ్లేమ్ చేయడం కాదు పొలిటికల్గా. మనకి ఏమైంది అంటే ఈ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డివిజన్ జరిగింది. ఇటు ఏపీకి తెలంగాణకు ఎంప్లాయీస్ డివిజన్ జరిగిన తర్వాత అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏంటి, ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా క్లారిటీ రావడానికి గవర్నమెంట్కి చాలా టైం పట్టింది. సో అందువల్ల నోటిఫికేషన్లు అనేది లేట్ అయింది. మనం పొలిటికల్గానే మనం చూడకూడదు దీన్ని. సో ఇక్కడ అది కూడా ఒక ప్రాబ్లం అని చెప్పొచ్చు. మేబీ కొన్ని పొలిటికల్ రీజన్స్ కూడా ఉండొచ్చు, దాన్ని కూడా కొట్టిపారేయలేము. బట్ మనకి ఇప్పుడైతే దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే గవర్నమెంట్ ఇంటెన్షన్ బట్టి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఎందుకంటే ఇక్కడ సరిపోని ఎంప్లాయీస్ లేనప్పుడు గవర్నమెంట్కి అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా సఫిషియెంట్గా లేకపోతే ఎంప్లాయీస్, సో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రిక్రూట్ చేసుకోవడం అయితే గవర్నమెంట్కి అవసరం. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు లాస్ట్ 3 years నుంచి ఈ రిటైర్మెంట్స్ అనేవి ఆగిపోయాయి. ఇంతకుముందు ఏజ్ని పెంచడం వల్ల 58 నుంచి 61కి పెంచడం జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్లో. అందువల్ల రిటైర్మెంట్స్ ఆగిపోయాయి. సో ఇప్పుడు వాళ్ళందరూ రిటైర్ అవుతున్నారు. సో అన్అఫిషియల్ సోర్స్ ఏంటంటే దాదాపు 46,000 ఎంప్లాయీస్ రిటైర్ అవుతారు నెక్స్ట్ ఇయర్ వరకు. ఈ 3 yearsలో దాదాపు 46,000 ఎంప్లాయీస్ రిటైర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఇంతమందిని మళ్ళీ రిప్లేస్ చేయాల్సిందే కదా, ప్లస్ పెరిగిన పాపులేషన్కి అనుగుణంగా మళ్ళీ పోస్టులు ఫిల్ చేయాల్సిందే కదా. సో దానివల్ల మనకి ఏంటంటే నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం యాజ్ ఆస్పిరెంట్గా మనం ఎంత రెడీగా ఉన్నాం. ఇంతకుముందు కూడా నోటిఫికేషన్లు వచ్చినాయి, అయిపోయినాయి, మళ్ళీ నోటిఫికేషన్లు వస్తాయి, అవి కూడా అయిపోతాయి. సో మనం దాన్ని జాబ్ని క్రాక్ చేసామా లేదా, దానికి మనం ఎలా సన్నద్ధంగా ఉండాలి, మన ప్రిపరేషన్ ఏంటి, సో ఇది ఇంపార్టెంట్. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి చాయ్ బండి దగ్గర మనం డిస్కషన్లు పెట్టుకోవడం ఇవన్నీ సెకండరీ. సో మనం ఎలా చదువుతున్నాం, మన వే ఆఫ్ ప్రిపరేషన్ ఎట్లుందనేది ఫస్ట్, అది మనం చూస్తే దానిపైన దృష్టి పెట్టాలి. నోటిఫికేషన్లు అయితే డెఫినెట్గా వస్తాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. కొంచెం ముందు వెనక జరగవచ్చు కానీ డెఫినెట్గా వస్తాయి. బట్ ఇక్కడ మన ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మహేందర్ గారు, కొత్తగా రాబోయే నోటిఫికేషన్స్కి స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముఖ్యంగా బుక్స్ మెటీరియల్ ఏవి ఫాలో అవ్వాలి? బుక్స్ అండ్ మెటీరియల్ అనే విషయానికి వచ్చే దాని నుంచి మొదలు పెడదాం మనం. ఎందుకంటే మనం ఏ యుద్ధానికి వెళ్తున్నా ఆయుధం అనేది చాలా ముఖ్యం. ఆ ఆయుధమే మన పుస్తకం. బుక్ సెలెక్షన్ నిజానికి మీ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. మీరు ఏం చదవాలి అని చెప్పినప్పుడు చాలా పుస్తకాల సంఖ్య వస్తుంది. చెప్పేవాళ్ళు కూడా వందలాది పుస్తకాలు చదువుతారు. ఒకసారి మీరు లాజికల్గా ఆలోచించాలి. 1 yearలో నేను ఎన్ని పుస్తకాలు చదవగలను, ఇందులో నేను ఎంత నేర్చుకోగలను, తిరిగి ఎగ్జామ్కి ఎంతవరకు దీన్ని తీసుకుపోగలను అన్న క్లారిటీ మీకుంటే మినిమం బుక్కులు చదవడం అనేది మీకు అలవాటు అవుతుంది. టు మినిమైజ్డ్ యువర్ మెటీరియల్, ఎంత మినిమైజ్ చేస్తే అంత మంచిది. దాన్నే n నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. చాలా వరకు నేను 2-3 సార్లు చదివితే సరిపోద్ది అంటున్నా. మీ సంతోషం కోసం n నెంబర్ ఆఫ్ టైం అని చెప్తాను. ఎన్నిసార్లు వీలైతే ఎన్నిసార్లు చదవండి. ఈ బుక్స్ అనేటివి వీలైనంత వరకు స్టాండర్డ్ బుక్స్ అనేటివే తీసుకోండి. చౌకబారు పుస్తకాల దగ్గరికి వెళ్ళొద్దండి. మనకు న్యూస్ పేపర్ అంటే ఈనాడు ఉంటుంది, న్యూస్ పేపరు అంటే హిందూ ఉంటుంది. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఎలైట్ ఎడ్యుకేటెడ్ క్లాస్ కానీ దాన్ని చూస్తారు. సితారా కూడా ఉంటుంది, చిత్రజ్యోతి కూడా ఉంటుంది. నీకు ఎగ్జామ్కి ఏది పనికి వస్తుంది అన్నది చూసుకోవాలి. సో అన్ని అక్షరాలే, అన్ని తెలుగు భాషకు సంబంధించినవే, కానీ నీకేది పనికి వస్తుంది అన్నది చూసుకోవాలి.
సో అట్లా బుక్స్ విషయానికి వచ్చేవరకు నేను ఏమంటా అంటే లాస్ట్ టైం టీఎస్పిఎస్సి అంటే టీజీపీఎస్సి ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్లో కొంత కాంట్రవర్సీ వచ్చినప్పుడు తెలుగు అకాడమీనే ప్రామాణికంగా తీసుకుంటామని కొంత తప్పుగా కూడా మూర్ఖంగా కూడా ప్రవర్తించిందని చెప్తాం. ఎందుకు అంటే వికీపీడియా దాన్ని ఆన్సర్ లాంటివి కాదు. తెలుగు అకాడమీ నా వరకు వ్యక్తిగతంగా తెలుగు మీడియం వాళ్ళకి స్టాండర్డ్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు హిస్టరీ వచ్చినప్పుడు ఓల్డ్ ఎన్సీఆర్టీ కానీ న్యూ ఎన్సీఆర్టీ బాగానే ఉంటాయి, దాని మీద మిగతా అప్డేట్ అని చేసుకోండి. ఒకటి టెక్స్ట్ బుక్ ప్రతి సబ్జెక్ట్కి, నేను గైడ్లో ఏమని చెప్పట్లేదు, టెక్స్ట్ బుక్. రెండవది వచ్చేసి ఏంటంటే ఒక క్లాస్ నోట్స్. మూడవది మీకు పర్సనల్ మెంటరింగ్ ఒకటి. 4 టెస్ట్లు రాయడం. ఎందుకంటే ఈరోజు ఉదయమే నాకు ఒక స్టూడెంట్ వచ్చి కలిశారు, సార్ నేను ఈ నోట్స్ కూడా వ్యక్తిగతంగా రాసుకున్నా, ఇది బాగా ఉంది, మీరు చూసి చెప్తే నేను ఇంకేమైనా బుక్స్ చదవాలా అంటే కొన్ని పుస్తకాలు తను చెప్పారు. ఇంకా నీవు చదివిన పుస్తకాలు తప్పి వేరే చదివేది కూడా ఏముంది, మీరు అంటే ఎందుకు ఫెయిల్ అయ్యారో తెలుస్తలేదు సార్, లాస్ట్ టైం గ్రూప్ 2లో 400+ వచ్చాయి, ఇంటర్వ్యూ మిస్ అయ్యాను, ఈసారి మరీ 350కి పడిపోయాను, పోయినసారి అన్ని మార్కులు వచ్చినా మంచి జాబ్ వచ్చేది కదా అంటే, సరే పోయినసారి అన్ని మార్కులు వస్తే టాప్ 10లోనే ఉండేదాన్ని, అట్లుంది పరిస్థితి, బట్ నువ్వు ఎక్కడ మిస్ అయ్యి ఉండొచ్చు అని ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత నేను ఐడెంటిఫై చేసిన అంశాలు కొన్ని కనిపించాయి. అందులో ప్రధానంగా ఏంటంటే 1-2 సబ్జెక్టులు కొంత నెగ్లెక్ట్ చేశారు. ఏంది, మెంటల్ ఎబిలిటీ కానీ జనరల్ ఇంగ్లీష్ కానీ అట్లా సర్లే కొన్ని మార్కులే కదా దీనికి ఇంత టైం కేటాయిద్దామన్నది ప్రతిదీ ఇక్కడ ఇంపార్టెంట్. దాని తర్వాత నేను మేజర్గా ఐడెంటిఫై చేసింది ఏంటంటే ప్రాక్టీస్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఈ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ ఏంటంటే తను టెస్టులు రాసింది, ఆన్లైన్లో రాసింది. దాని బదులు నేనేం చెప్పానంటే, సార్ ప్రతిసారి మీ దగ్గరకు వచ్చి రాయడం ఈసారి ఇబ్బంది ఉంటుంది కదా సార్ అంటే, స్లిప్ టెస్ట్లు లేదా జనరల్గా పెట్టే యూనిట్ వైజ్ టెస్ట్లు నువ్వు ఇంట్లో 8 రాయి, ఇక్కడికి వచ్చి 2 రాయి, నీకు రావడం కుదరకపోతే ప్రతిదీ నేను ఇక్కడికి వచ్చి రాయమంటే. ఎందుకంటే ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఒకటి, క్వశ్చన్ పేపర్ చేతిలో పట్టుకొని నీ బాల్ పెన్ తోటి నీ ఓఎంఆర్ ఫిల్ చేయడం ఒక సీరియస్నెస్, నువ్వు ఆన్లైన్లో కూర్చొని A-B-C అని ఇట్లా టైప్ కొడుతూ పోవడం అనేది రెండవది. అది ఎంత యు ఆర్ సీరియస్ బట్ ద ఎన్విరాన్మెంట్ నాట్ యాజ్ యూ సీరియస్ యాజ్, ఆ రెండిట్లో తేడా ఉంది కదా. కాబట్టి ఒకటి ఇక్కడికి వచ్చి రాయి, కానీ గ్రాండ్ టెస్ట్లు మాత్రం నువ్వు ఇక్కడే వచ్చి రాయమని చెప్పాను. ఎందుకంటే ఇంకా ఫైనల్గా అవి నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది పుష్ చేస్తుంది. ఇదే కనుక తను చేసి ఉంటే బహుశా ఈ గ్రూప్ 2లో కొంచెం మంచి మార్కులు వచ్చే అవకాశం పెరిగేది. నేను రియల్గా తన మెటీరియల్ కానీ తను చదివిన పుస్తకాలు కానీ తన నాలెడ్జ్ కానీ ఎక్కడ కూడా ర్యాంకర్కు తక్కువగా లేదు. కానీ చేసిన పొరపాటు అనేది చిన్న పొరపాటు, ఇందాకే చెప్పుకున్నాం కదా, అట్లా అందరూ బెస్టే ఉంటారు కానీ కొన్ని అంశాలు మిస్ కాకుండా వాళ్ళు ట్యాకిల్ చేస్తారు. ఆ ట్యాకిల్ చేయగలిగిన వాళ్ళు బయటపడ్డారు. ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ నోటిఫికేషన్ వస్తుందని మనం అనుకుంటున్నాం, వస్తుంది జూన్ కాకపోతే సరే ఏప్రిల్ కాకపోతే జూన్ కాకపోతే ఆగస్టు, మొత్తానికి 2025లో నోటిఫికేషన్ ఉంటుంది. 2026లో రిక్రూట్మెంట్ ఉంటుంది. నీకు నెంబర్ అక్కడ ఉంటుందా అన్నది మళ్ళా నీ పడే కష్టం మీద నువ్వు పెట్టే ఫోకస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది నేను ప్రధానంగా చెప్పేది. సో నేను చెప్పిన 4 ఫార్ములాలు కదా, బుక్స్, క్లాస్ నోట్స్, మెంటార్, టెస్ట్ సిరీస్, ఈ 4 ఏ ఒక్కటి మిస్ అయినా మీరు పోతావు. 4 ఒక దగ్గరే తీసుకోవడానికి ట్రై చేయండి. మేము ఎందుకు అని అంటే ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. తర్వాత మీరు వేరే ఎక్కడైనా తీసుకొని వీక్గా ఉంటే మళ్ళీ మీరు ఒకదానికి రండి, నేను చెప్తాను దాని ఎందుకంటే కొన్ని మీడియాలో కానీ ఇవి చెప్పడానికి వీలు కానీ కొన్ని ఉంటాయి. ఎట్లా చేయాల్సి వస్తుంది అంటే అది ఒక ఎలాబరేట్ కండిషన్, పర్సన్ టు పర్సన్ వేరీడ్. ఇప్పుడు మీకు ఒక రకమైన ట్రీట్మెంట్ కావాలి, ఇంకొకరికి ఒక రకమైన ట్రీట్మెంట్ కావాలి. వారి ఇంటెన్సిటీని బట్టి మెడికేర్ చేయాల్సి వస్తుంది తప్ప అందరికీ యూనిఫార్మిటీ ఉండదు. జిందా తిరుస్మాతలాగా అన్నిటికీ ఒకటే ఉండదు కదా, ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది. అందుకే ఏమంటే పర్సనల్ మెంటార్షిప్ అని చెప్పేది దీనికోసమే. మెంటార్ అనేవాడు నాట్ ఓన్లీ అకాడమిక్, కొన్నిసార్లు నీ మూడ్స్, కొన్నిసార్లు మనకు కూడా నిరాశలు వస్తాయి, వీటన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోవడం మన ప్రధానమైన ఉద్దేశంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు అది తీసుకోండి. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడే విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.